ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సనాతన ధర్మం అసలు అంటే ఏంటి? జనరేషన్ అందరూ కూడా ఎలా తీసుకుంటున్నారు? సనాతన ధర్మం అనేది ఈ రోజు నిన్న వచ్చినది కాదు, ఇది ఎల్లప్పుడూ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా ట్యాగ్స్, నేను సనాతని సనాతని అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకని ఇలా వస్తున్నారు? మన వ్యక్తిత్వాన్ని కోల్పోతే వన్స్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ యూ బికమ్ ద వీకెస్ట్ ఎంటిటీ ఆన్ ఎర్త్. అఘోరి గురించి చెప్పాను రీసెంట్ గా, సో చాలా వైరల్ అవ్వడం జరిగింది. తాను కూడా సనాతని అని చెప్పారు. సో వీళ్ళు మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి? సత్యం చెప్పకుండా, ఒక ప్రమాణం చూపించకుండా మాట్లాడే వాళ్ళను మనం విశ్వసించకూడదు. కార్యం జరగలేదని చెప్పాను. సో దాన్ని ఎలా సవరించుకొని మళ్ళీ పాజిటివ్ గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఆచరణ కలిగి ఉండాలి, ఆచరణ సరి అయినదై ఉండాలి, ఆ ఆచరణ అనాదిగా వస్తున్నదై ఉండాలి. ఏదో ఈ రోజు ఆ పని చేయి, ఇంకోటి ఈ పని చేయి అని చెప్తే దాని వలన మనకు ఫలితాలు దొరకవు. మన సంస్కృతిని వర్ణించమంటే ఏమని చెప్తారు? సంస్కృతి అనేది ఒక పూర్ణత్వం కలిగి ఉన్న ఒక వస్తు విశేషం. మనిషికి ఏదైనా కానీ పూర్ణత్వం కలిగి ఉన్నప్పుడు అది నాశనం అంటూ అవ్వదు. పాపము పుణ్యాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మనకు పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. ఈ రెంటి వల్లనే మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. మోడర్న్ వరల్డ్ ఏమంటుందంటే అసలు సనాతన ధర్మం రిలేట్ చేయాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి సైన్స్ చూపిస్తాం. మీరేమంటారు? ఇట్స్ ఎ మిత్ టు థింక్ దట్ సైన్స్ హ్యాస్ ప్రూవెన్ సంథింగ్ అబౌట్ లైఫ్. ఏఐ కూడా వచ్చేసిన ఇటువంటి యుగంలో ఇప్పుడు మరి సనాతన ధర్మము ఎంతవరకు అవసరం? అదేవిధంగా సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉన్నారా? అసలు సనాతన ధర్మం గురించి ఇవాళ మనతో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దీన్ని మనం ఎలా చూడవచ్చు, దీనికి సైన్స్కి ఏమన్నా లింక్ అయి ఉందా, ఈ విషయాలు అన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పే ఒక బుక్ని రచించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇటాలియన్ యూనివర్సిటీ నుంచి రీసెంట్గా డాక్టరేట్ కూడా పొందారు. తానే రజనీకాంత్ వంగిపురం గారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. సో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనము? సో రీసెంట్గా చైనాలో రోబోసే ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు కనేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు సనాతన ధర్మం అసలు అంటే ఏంటి, దాన్ని ప్రజెంట్ జనరేషన్ అందరూ కూడా ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం అంటే సదా అస్తి, ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. ఎల్లప్పుడూ ఉండేది ఏమిటి ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో సనాతన ధర్మం అనేది ఈ రోజు నిన్న వచ్చినది కాదు, ఇది ఎల్లప్పుడూ ఉండేది. నిన్న ఉండింది, ఈ రోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. సనాతన ధర్మానికే వైదికం అని కూడా పేరు. ఓకే. వైదికము సనాతన ధర్మము రెండు ఒకటే. సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది అంటే జీవిత విధానం నేర్పిస్తుంది. జంతువులకి ఇది అవసరమా, ఈయన అవసరం కాదా అంటే జంతువులకు అవసరం లేదు, మనిషికే అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు యొక్క ఉనికిని తెలిసిన వాడు, తెలుసుకోగలిగిన వాడు మనిషే. ఈ మనిషి నేర్చుకోవలసినది ఏమిటి అనేది సనాతన ధర్మం చూపిస్తుంది. ఓకే. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో చెప్తుంది. ప్రయోజనం కలిగాక దాని వలన ఎటువంటి ఫలం మనం పొందుతామో అది మనకు చూపిస్తుంది. అంతకుమించి మనకేం కావాలి? ఓకే. మరి జెన్సీ కిడ్స్ అందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ సనాతన ధర్మం అంటే తెలియదు చాలా వరకు. సో అసలు సనాతన ధర్మం అనేది ఒక మతం అని చెప్పుకోవాలా, లేదంటే ఇది ఒక ధర్మం అని చెప్పుకోవాలా? ఇది ఒక ధర్మం అండి, మతం కాదు. మతం అంటే వేరే, మతం అంటే దానికి ఒక ప్రతిపాదకులు కావాలి. ఇప్పుడు వైష్ణవిజం ఉంది, శ్రీ వైష్ణవం, దానికి శ్రీ రామానుజులు ఆయన దాన్ని స్థాపించిన వారు. అలాగే శైవం ఉంది, శౌర్యం ఉంది, గాణాపత్యం ఉంది, శాక్తేయం ఉంది, కుమారం ఉంది. ఇలా షణ్మతాలు ఉన్నాయి, అవి మతాలు. మన భారతీయ సంస్కృతిలో ఇవే మతాలు, ఇంకా వేరే మతాలు అంటూ ఏవి లేవు. జైనము, తర్వాత బౌద్ధము, ఇవంతా అవైదిక మంత్రాలు. ఈ 6 మతాలు వైదిక మతాలు. ఇవి మన పూర్వీకులు గుర్తించిన మతాలు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు ఆయా మతాలలో వాళ్ళ జన్మ తీసుకోవడం జరుగుతుంది. చిట్ట చివరిన చేరవలసినది ఏంటి అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక గమ్యస్థానం అంటూ ఉందన్నమాట.
ఆ గమ్యస్థానం ఏమిటి అనేది సనాతనం మనకు చూపిస్తుంది. మనిషి అన్నాక ఆ గమ్యస్థానం ఏమిటి, మనిషి చేరవలసిన స్థలం ఏమిటి చిట్ట చివరికి. ఎందుకంటే మన దగ్గర జ్ఞానం ఉంది, తక్కిన జీవుల్లో కూడా జ్ఞానం ఉంది. జీవుడు అంటేనే జ్ఞానంతో ఉన్నవాడు అని అర్థం అనమాట. జ్ఞానం లేకుండా ఏ జీవి ప్రవర్తించదు. మనం చుట్టూ చూస్తున్న ప్రకృతిలో ఉన్న జీవులందరూ జ్ఞానంతో పని చేస్తున్నారు కదా. మనం కూడా జ్ఞానంతో పని చేస్తాం. ఏ పని చేసినా మనం జ్ఞానంతో పని చేస్తాం. ఆ జ్ఞానం మనకు సంపూర్ణంగా అందాలి అంటే మనం కారణాన్వేషణ చేయాలి, కారణాన్ని తెలుసుకోవాలి. ఎందుకు మనం పుట్టాం, ఎందుకు ఈ జన్మ మృత్యు మనం చూస్తున్నాం, జంతువులు చూడటం లేదు. మనం చూస్తున్న వాటిని మనం అర్థం చేసుకోవాలిగా. ఏదో పుడతాం, ఏదో పెరుగుతాం, చేస్తామంటే అది ఏం బాగుంటుంది వినేందుకు కానీ అసలు నేర్చుకుందుకు కానీ ఏం బాగుంటుంది? అదేం బాగుండదు. అలా ఉండకూడదు అనమాట. అంటే చిట్ట చివరికి మనం ఏదో ఒక గమ్యస్థానం చేరుతాం. మనం ఈ శరీరాన్ని వదిలాక ఎక్కడికి వెళ్తాం, ఎందుకు వెళ్తాం, తర్వాత ఏమవుతుంది, మళ్ళా ఈ జన్మ తీసుకోవాలనా, ఇటువంటి విషయాల గురించి మనకు సనాతనం నేర్పిస్తుంది. సో మరి హిందూయిజం ఆల్రెడీ ఉంది. సో దీనికి అదేవిధంగా సనాతన ధర్మానికి డిఫరెన్స్ ఏంటి? రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నట్లయితే అందరూ కూడా ట్యాగ్స్, నేను సనాతని అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకని ఇలా వస్తున్నారు? అండ్ మనం చూస్తూ ఉన్నట్లయితే అఘోరి రీసెంట్ టైమ్స్లో. సో ఏం చెప్తారు వీళ్ళ గురించి మీరు? అందరూ సనాతనీకులు అని ఎందుకు ఐడెంటిఫై చేసుకుంటారు అంటే మన వ్యక్తిత్వం దాని మీద ఆధారపడి ఉంది. మన వ్యక్తిత్వాన్ని కోల్పోతే once you lose your identity, you become the weakest entity on earth. That's true. Identity is very important. Our identity is not merely the name given to us by the parents. Our identity is a cultural identity too. That is Sanatana. ఎందుకంటే ఇది అనాదిగా వస్తుంది. జీవితం అనేది ఈ మధ్య కాలంలో తయారు చేయబడినది కాదు. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న వ్యవస్థ ఇది జీవితం అనేది. జంతు జీవజాలంలో చూసుకుంటే అవి బ్రతుకుతాయి, కంటాయి, వాటికి శరీరానికి తగ్గ ఆహారాన్ని వెతుక్కుంటాయి. నిద్రాహారాదులు ఎలా మనకవుతే సమానమో వాటికి కూడా అలాగే ఆ పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఆ పనులు అవి చేస్తున్నాయి అంటే జ్ఞానంతోటే కదా చేయవలసినది. జ్ఞానం లేకుండా ఇప్పుడు నేను ఏమి తినాలి అనేది తెలియకపోతే మరి ఏం తింటావు నువ్వు? సో మనిషి అన్నవాడు అనాదిగా ఏదో ఒకదాన్ని తింటూ పెరిగాడు. ఏదో ఇప్పుడు ఎవల్యూషన్ అని మాట్లాడినప్పుడు ఇప్పుడు వేరే మీరు జెన్జీ అంటుంటారు. జెన్జీ అన్నప్పుడు టెక్నాలజీ ఇప్పుడు జెన్జీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం జనరేషన్ గ్యాప్ అని. ఈ శబ్దం రాగానే ఏమైపోయిందంటే ఆ శబ్దానికి తగ్గట్టుగా ఎవరెవరో వచ్చి చేరిపోతున్నారు అందులో. ఆ శబ్దమే లేకుంటే ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఉండదు కదా. ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రితోటి భేదభావాలు ఉండేవి, మీకు కూడా అలాగే అనుభవం ఉండవచ్చు. మీరు 40 వచ్చేసరికి మీ ఆలోచనలు మారుతాయి. 40 వచ్చినా కూడా మీరు 20 సంవత్సరాలు ఎలా ప్రవర్తించారో 40 ఏట కూడా అలాగే ప్రవర్తిస్తే మీకు బుద్ధి వికసించలేదనే చెప్పాలి కదా. ఆబ్వియస్లీ రైట్. సో జనరేషన్ గ్యాప్ యాజ్ యు ఏజ్ vanishes, it doesn't exist. 40 ఏటో ఉన్నవాడు 40 ఏళ్ల వాడిలాగా ప్రవర్తించాలి, 60 ఏళ్ళు వచ్చాక 60 ఏటో వాడిలాగా ప్రవర్తించాలి. అప్పుడు కూడా నేను 25 సంవత్సరాల లాంటి వాడు ప్రవర్తిస్తాను అంటే అందులో అర్థం ఏముంటుంది? మనిషిని ఎవడు గౌరవిస్తాడు? వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తేనే మనకు గౌరవం. దట్ ఈస్ ట్రూ. సో ఈ జనరేషన్ గ్యాప్ అనేది అసలు ఉండదు. రైట్. సో కమింగ్ బ్యాక్ టు సనాతనం ఇస్ అవర్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి అంటే సనాతనం అంటే ఏమిటో నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఏ వస్తువును వాడినా దాన్ని నేర్చుకునే వాడతాం కదా. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే ఆ సెల్ ఫోన్ ఎలా వాడాలి అనేది మనకు తెలియాలి. తెలియకపోతే దాన్ని ఏం వాడతాం? అందులో ఏముందో మనకు తెలియాలి కదా. సో సనాతనం కూడా అంతే, దాన్ని నేర్చుకోవాలన్నమాట. ఆ నేర్చుకోవడం ఎలాగా అంటే ఇదేదో క్లాస్ రూమ్ లో నేర్చుకునేది కాదండి. ఇది మన గృహాలలో నేర్చుకోవాలి, మన తల్లిదండ్రులు నేర్పించాలి, మనం పాటించాలి, ఒక ఆచరణను కలిగి ఉండాలి. అదే సనాతనం. అప్పుడు అఘోరి గురించి చెప్పాను రీసెంట్ గా. సో చాలా వైరల్ అవ్వడం జరిగింది. తాను కూడా సనాతని అని చెప్పారు. సో వీళ్ళని మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి? చాలా మంది నాటకాలు ఆడుతుంటారండి ఈ మధ్యకాలంలో. సో అఘోరీలు కూడా ఏదో ఆ నాటకాలు ఆడుతున్నారు. అంటే పూర్వకాలంలో ఉండే అఘోరీలు అంటే నేను చిన్ననాటి సమయంలో అఘోరీల గురించి విన్నాను. ఈ
పుష్కరాలప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. ఈ మధ్య కాలంలో మీడియా ముందు వచ్చి నేను అఘోరి నేను మాట్లాడే వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. ఇవంతా మీడియాలో చాలా నాటకాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కడు వచ్చి ఏదో విషయం మీద ఏదో స్పందించి వెళ్ళిపోతాడు. ప్రామాణికంగా ఏది చూపించరు మనకు. ప్రామాణికంగా చూపించిన నాడు వాడు చెప్పేది సత్యమని మనం ఎలా నమ్మాలి? ఇది సత్యమని మనకు ఒక నిరూపణ కలగాలి, అప్పుడే మనం దాన్ని విశ్వసించగలం. సో సత్యం చెప్పకుండా ఒక ప్రమాణం చూపించకుండా మాట్లాడే వాళ్ళను మనం విశ్వసించకూడదు. వాళ్ళ మాటలను వదిలేయాలి. వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకంటే బోలెడంత మంది మాట్లాడగలిగే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో, ఈ రోజు మీడియా యుగంలో. సో వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడవచ్చు. కానీ ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి విషయాలని అది తెలిసి మాట్లాడితే వాడి మాటను విశ్వసించగలం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడి మాటలు మనం ఎందుకు లెక్క చేయాలి? ఓకే, సో అంతే అంటారు. అంతే. సో ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే కర్ణాటకలో కూడాను ఒక చోట శవాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా సేమ్ సనాతన ధర్మాన్ని చాలా మందిని చంపేసి పాత పెట్టారు కదా సార్. ధర్మస్థలి. సో దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? మీరు తవ్వితే శవాలు కనిపించే అవకాశం బోలెడంత ఉంటాయి. వాళ్ళు ఎవరు అలా చేశారు అనేది మనకు తెలియదు. దాని వల్ల మనం ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకునేది ఏం ఉండదు. మనం నేర్చుకోదగ్గ విషయం ఏంటి అంటే మన స్వంతంగా మన స్వప్రయత్నంతో మనం ఎవరం అనేది మనం మొట్టమొదటిగా గుర్తించాలి. ఓకే, self identity. We need to know who we are. Right? We are not this body. Body is not us, because one day the body, we depart the body. Something departs. అది ఉన్నంత వరకు మనం మాట్లాడతాం, చేతలాడతాం, అన్నీ చేస్తాం. ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో మన పేరు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మనల్ని శవమే అంటారు, కానీ మనకు రజనీకాంత్ అని, లేకపోతే రాజీవ్ అని, లేకపోతే ఇంకొక పేరు పెట్టి పిలవరు. సో ఏది వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఏ కారణం చేత వెళ్ళిపోయింది, అది తెలుసుకోవాలి కదా. అంటే అది ఉన్నప్పుడే మనకు ఒక ఉనికి ఉంటుంది. అది వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ ఉనికి లేదు కదా. ఓకే, ఈ శవాల వెంట పడడం ఇవంతా పనికిరాని విషయాలు. దీనివల్ల మనకు పొందే జ్ఞానం అంటూ ఏముండదు. జ్ఞానాన్వేషణ సాగించడమే మన కర్తవ్యం. జ్ఞానాన్వేషణ సాగిస్తూ సమాజం ముందర ఆ జ్ఞానాన్ని ఎలా ఉంచాలి, సమాజానికి ఒక ప్రయోజనం కలిగించాలి. ఆ ప్రయోజనం కలిగించని నాడు మనిషిగా ఉండడు. ఎప్పుడైతే స్వార్థపు బుద్ధి పైకి వస్తుందో, మనిషిలో స్వార్థపు బుద్ధి ఆ మనిషిని పతనానికి తీసుకువెళ్తుంది. అది మనకి ఈ క్షణం కనిపించకపోవచ్చు, ఉత్తరోత్తర కనిపిస్తుంది. మనలో కనిపించకపోతే మన సంతానంలో కానీ, ఆ తర్వాత వచ్చే సంతానంలో ఎప్పుడో ఒక చోట ఏదో ఒక ప్రభావం చూపించి తీరుతుంది. ఎందుకంటే ఈ సమస్త జగత్తు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయకుండా ప్రకృతి ఉండదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ప్రభావితుడు చేస్తున్నాడా లేదా మనల్ని? ప్రతిరోజు ఉదయించి మనకు ప్రకాశం ఇస్తూ ప్రభావితం చేస్తున్నాడు, మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు. సూర్యోదయం మన 2 వారాలుగా మనకు సూర్యోదయం సరిగా వర్షాల వల్ల చెప్పుకోవచ్చు. మనం అంతా కొంచెం డల్ గా ఉన్నాం. అదే సూర్యుడు రాగానే మనలో ఒక చైతన్యం వస్తుంది. సో అలా ప్రతి వస్తువు, అది గడ్డి పరకైనా కూడా నీ మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ప్రకృతి ఒక ధర్మం అది. ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి. ఆ ప్రభావం మన మీద పడకూడదు. రైట్? ఒక చిన్న వస్తువు, మిరపకాయని మీరు ముట్టుకుంటే, మీ చేతిలో పట్టుకుంటే, ఆ తర్వాత మీరు మీ కళ్ళలో లేకపోతే మీ ఎక్కడైనా చర్మాన్ని తాకితే మీకు ఆ మంట పుడుతుందా లేదా? సో చిన్న మిరపకాయ ఒక అచేతనపు వస్తువు, అది దానికి మిరపకాయని కూడా తెలియదు. అదే మీ మీద అంత ప్రభావం చూపిస్తే, మరి మనం ఆచరించే ధర్మాలు కూడా చూపిస్తాయి, మనం చేసే పనులు కూడా ప్రభావితం చేస్తాయి కదా. అలా చేసి తీరుతుంది అని మనకు సనాతనం చూపిస్తుంది, నిరూపిస్తుంది ఉదాహరణల ద్వారా. చెప్పండి. ఓకే, మనకు ఇప్పుడు వేదం థియరీ, ఓకే, పురాణ ఇతిహాసాలు ప్రాక్టికల్స్. ఓకే, వేదంలో ఉండేదాన్నే పురాణం చూపిస్తేనే అది చిరకాలం ఉంటుంది. వేదంలో లేని దాన్ని చూపిస్తే అది ఎప్పుడో కనుమరుగైపోతుంది. మరి రామాయణం మహాభారతం 2 కథలు అని చెప్పి అంటున్నారు, ఏమంటారు మీరు? అంటున్నారు మీరు, అనేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు.
కానీ దాని మీద ఆధారపడి విశ్వసించి తరతరాలుగా జీవిస్తున్న వాళ్ళు బోలెడు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటుంది. మనకు వాళ్ళు కనిపించరు, మన మధ్యనే ఉంటారు కానీ మనకు కనిపించరు, మనం వాళ్ళని చూడలేం. చూసినా వాళ్ళ ప్రభావం మన మీద పడదు. ఎందుకంటే ఆ ప్రభావం పడేలా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకుంటేనే అప్పుడు వాళ్ళు మన జీవితాల్లో ప్రవేశించి మనకు మంచి ఉపదేశం ఇచ్చి మన జీవితాన్ని మంచి సన్మార్గం వైపు నడిపించేలా చేయగలరు వాళ్ళు, రైట్? ఇప్పుడు మనం ఆధునికత మీద ఆధారపడి ఏ బిల్ గేట్స్ ఏదో చెప్పాడు, లేకపోతే ఎలన్ మస్క్ ఇలా చెప్పాడు, లేకపోతే వారెన్ బఫెట్ బోలెడు ఎంతమంది ఉన్నారు కదా, అందరూ ఏదో రకాన మనకి ఏదో చెప్పాలి, ఏదో చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఏది మనం ఆచరిస్తే మనం వాళ్ళ స్థాయికి ఎదుగుదామా అంటే అటువంటి నిరూపణలు ఏవి లేవు మన దగ్గర. ఎవరు ఎదిగారు? బిల్ గేట్స్ చెప్పిన సూత్రాలను ఆధారం చేసుకొని నేను ఇలా జయాన్ని సాధించాను అని చెప్పగలిగే ఉదాహరణ ఒక్కడి మనకు కనిపించదు. అది కనిపించదు కూడాను. ఎందుకంటే అది బిల్ గేట్స్ యొక్క సుకర్మ ఫలితం. ఓకే, ఆయన ఆ స్థితిలోకి చేరాడు. అంత మాత్రాన ఇప్పుడు ధనార్జనే మనకు జీవితం యొక్క గమ్యము అనుకుంటే ప్రకృతిలో అందరికీ అన్ని సమానం కదా. జంతువులు కూడా మనలాగానే అవి తింటున్నాయి, మలమూత్ర విసర్జనలు అవి కూడా చేస్తున్నాయి కదా, అన్నీ సమానమే కదా ప్రకృతిలో. మరి ధనార్జన కూడా సమానమే అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా అయితే బిల్ గేట్స్ అంత గొప్ప సంపదను సంపాదించాడో మనం కూడా చేయగలగాలి. చేయలేకపోతే ఆ వ్యవస్థనే మనిషికి ఉపయోగకరం కాదు. ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ వైదికం. అంటే సనాతన ధర్మం కేవలం మనిషికి మాత్రమే కాదు, జంతువులకు, చెట్టు చేమలకు, రాళ్ళు రప్పలకు కూడా ఇవి వర్తిస్తాయి. అవి కూడా ఆ స్థితిలో ఎలా ఉన్నాయి అని చూపిస్తాయి అన్నమాట. సో కర్మ సిద్ధాంతాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? వర్ణించడం ఏముందండి, మనం అందరం కర్మ ఫలితాలనే అనుభవిస్తున్నాం. అవునా? అది ఒక చెట్టు కానీ, రాయి రప్ప కానీ, ప్రతి ఒక్క వస్తువు కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాయి. వాటికి కర్మను అనుభవిస్తున్నాయని వాటికి తెలియదు. మనిషి తెలుసుకోగలడు. ఎలా అంటే మనకు మనసు అనేది ఒకటి ఉంది కదా, మనం మనసు అనే శబ్దాన్ని వాడుతుంటాం. మనసు అంటే మనం ఇమ్మీడియట్లీ ఇట్ టర్న్స్ ఇన్ టు మైండ్ ఇన్ అవర్ కంటెంపరీ లైఫ్, because we convert everything into English language. Therefore, manasu anagane it becomes mind. But mind doesn't have a proper definition. Even in English language, mind is translated to brain. Ante kada. Mind ante most people are only considering it as brain. But brain also exists in a dead body. It doesn't do anything. Okay. Whereas manasu manalni niyantristundi ani manaku శాస్త్రం చెప్తుంది. మన శరీరాన్ని నియంత్రించేది ఏదో అది మనస్సు. మనస్సు ఇస్ వాట్ డిటర్మిన్స్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మన మనస్సులో ఒక ఆలోచన మెదిలితేనే మనం ఏదైనా ఏ పని అయినా చేయగలుగుతాం. సో మనస్సు పొసెసెస్ ఆలోచనలు, రైట్? సో మనస్సు అనే దానికి ఇంత గొప్ప నిర్వచనం ఉందన్నమాట. అది మనల్ని నియంత్రిస్తుంది. మనం ఏదనుకుంటే అది చేయలేకపోతున్నాం. ఎన్నోసార్లు మనం చెప్తాం ఇలా అనుకున్నాను కాలేదు అని. ఎందుకు కాలేదు? ఏ కారణం చేత కాలేదు? మనకు తెలియకపోతే ఎలా? ఏ కారణం చేత కాలేదు అంటే మనకు ఆ కర్మను అనుభవించే యోగ్యత లేదు. సో ఎట్లా మనకు మనం తెలుసుకోవడం? మీరు అన్నట్లుగానే ఒక కార్యం జరగలేదని చెప్పి అనుకోండి, సో దాన్ని ఎలా సవరించుకొని మళ్ళీ పాజిటివ్ గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దానికి అంతా మన ఆచరణ నుంచే మొదలవుతుంది, మన ఆలోచన నుంచి మొదలవుతుంది. ప్రతి పని మనిషికి శబ్దం ద్వారానే జరుగుతుంది. అవునా? అంటే శబ్దం అంటే ఆలోచనలు. ఓకే, ఈ ఆలోచనల ద్వారానే జరుగుతుంది. ఇంకొక రీతిలో మనకు పనులు జరగవు. మన మలమూత్ర విసర్జన కూడా ఒక ఆలోచన మన మనసులో మెదులుతుంది, ఒక ఫ్లాష్ లాగా. సెన్సరీ ఆర్గన్ ఏదవుతుందో మన మనసుకి ఒక సంకేతాన్ని పంపిస్తుంది. ఆ సంకేతాన్ని పంపించినప్పుడు మనం బయట చెప్పకపోయినా మన మనసులో ఆ ఆలోచన అయితే మెదులుతుంది. నేను వెళ్ళి మలమూత్ర విసర్జన ఏదో ఏ పని అయినా కానీ. సో అంత చిన్న పని కూడా మనసు ద్వారానే జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద కార్యాలు కూడా మనసుతోటే జరగాలి. ఇంకా వేరే పరికరం మన దగ్గర లేదు. ఈ మనసులో ఉన్న మలినాన్ని మనం తొలగించుకోవాలి అంటే మనం ఒక ఆచరణ కలిగి ఉండాలి. ఆచరణ సరి అయినదై ఉండాలి. ఆ ఆచరణ అనాదిగా వస్తున్నదై ఉండాలి.
ఏదో ఈ రోజు ఆ పని చేయి, ఇంకోటి ఈ పని చేయి అని చెప్తే దాని వలన మనకు ఫలితాలు దొరకవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అందరూ ఇప్పుడు ఐటీ వెనకాల పరిగెడుతున్నారు. ఐటీ వెనకాల పరిగెడుతున్న వాళ్ళందరూ బిల్ గేట్స్ లాగా గొప్ప వాళ్ళు అయ్యారా, ఎలన్ మస్క్ లాగా గొప్ప వాళ్ళు అయ్యారా? వాళ్ళు వాళ్ళు శిక్షణ పొందుతున్నారు కాలేజెస్లోనో యూనివర్సిటీస్లోనో. దాని ద్వారా వాళ్ళు కూడా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు స్థాపించగలిగారా? ఎందుకు స్థాపించలేకపోయారు అంటే కారణం ఏంటంటే వాళ్ళలో ఆ ఆలోచనలు లేవు. వాళ్ళు చదువుకుంటున్నా వాళ్ళ గమ్యస్థానం ఏంటంటే నాకు ఒక ఉద్యోగం కావాలి, అందుకే వాళ్ళ గమ్యస్థానం అక్కడే చేరిపోతుంది. అలా కాకుండా నేను నా విద్యతోటి ఏదో ఒక గొప్ప కార్యం చెయ్యాలి, సమాజం ముందు తీసుకువెళ్ళాలి అనే తపన కలిగి ఉండాలన్నమాట. మనిషి అనేవాడు ఆ తపన కలిగి ఉంటేనే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని దాటుకోగలడు. లేకపోతే జీవితంలో వచ్చే ఇబ్బందులు మనల్ని క్రిందికి లాగేస్తాయి. సో మన హిందూయిజంలో గోమాత గురించి చెప్తూ ఉంటారు. సో దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు? ఏం వర్ణించాలండి? వర్ణించేందుకు ఏం లేదు. గోమాత చాలా ఒక అద్భుతమైన ఔషధం. మనం ఆరాధించదగ్గ ఒక జంతువు. ఆ జంతువు కాదు, ఆవిడ లక్ష్మి. సో ఆరాధించడంలో తప్పేముంది? మనకి ఇన్ని అద్భుతమైన పదార్థాలను అందిస్తుంది పాల ద్వారా. పాలు మనకు కేవలం తాగడం కోసమే, దాని ద్వారా పెరుగు వస్తుంది. అంటే అదొక సంస్కారాన్ని పొందితే దాని ఒక వేడిని పెంచి తోడు వేస్తే అది పెరుగుగా మారుతుంది. అంటే ఆ పెరుగు అందులోనే ఉంది, పాలలోనే ఉంది కదా. ఒక సంస్కారం తర్వాత ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్. రైట్? అదే పెరుగుని చిరికితే వెన్న వస్తుంది, మరో సంస్కారం. వెన్నను మళ్ళా కాచితే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి యుగాలు ఉంటుంది, పాడవ్వదు. అది మన శరీరానికి మంచిదా కాదా? ఆబ్వియస్లీ. ఏదైతే స్థిరంగా ఉంటుందో అది ఎల్లప్పుడూ మంచిది, శరీరానికి, మనసుకు, అన్నింటికి. సూపర్. హిందుత్వంలో స్త్రీలను ఎలా అభివర్ణించారు? చాలా అద్భుతంగా వర్ణించారు. చాలా అద్భుతంగా స్త్రీ యొక్క పాత్ర మనకు పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తుంది. స్త్రీ గౌరవనీయురాలు. మనం గౌరవించాం స్త్రీని, ఎప్పుడు హేళన చేయలేదు, అవమానించలేదు. చాలా ఉన్నత స్థాయి స్త్రీకి ఉంది. సో నెక్స్ట్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యుమానిటీ. సో మీరు బుక్ రాశారు. అసలు బుక్ దేన్ని ఉద్దేశించుకుని రాయడం జరిగింది? అండ్ అసలు ఏంటి సార్? ఇదే మనం మాట్లాడుకున్నాం కదా వ్యక్తిగతంగా. సనాతన ధర్మం ఈ రోజు కాలంలో ఎలా అన్వయించాలి ఆధునిక సమాజంలో, రైట్? భగవంతుడు అనే శబ్దం లేకుండా మనం మన చుట్టూ ఉన్న జగత్తుని ఎలా చూడాలి, ఏం జరుగుతుంది జగత్తులో, ఎందుకు జరుగుతోంది, వీటి గురించి నేను రాశా. ఎందుకు అంటే ఈ జగత్ అంతా జ్ఞానమయం. ఇందులో జ్ఞానం లేని వస్తువు అంటూ లేనే లేదు. ప్రతిదీ జ్ఞానం కలదే. ఆ జ్ఞానంతోటే ఆ పనులు చేస్తున్నాయి. మనం కూడా జ్ఞానంతోటే పనులు చేస్తాం. ఓకే. ఆ జ్ఞానం పూర్తిగా పొందగలిగిన వాళ్ళం మనమే, మనుష్యులమే. ఆ జ్ఞానం ద్వారా మనకు చేరవలసిన గమ్యాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళం. మన గమ్యస్థానం ఏంటి అంటే ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనం విడాలి, దీని నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే మనం చుట్టూ మన సమాజాన్ని చూస్తున్నాం. కొంతమందికి ఏమో ఆరోగ్యం ఉంటుంది, మరికొందరికి అనారోగ్యం. కొంతమంది దగ్గర సంపద, మరికొందరు దారిద్ర్యం. ఎందుకు ఉండాలి ఇలా? ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆశించేది ఏంటి? వాడి జీవితం బాగుండాలి అనే కదా. కానీ బాగా లేకుండా ఉండేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితాలను పొందటం లేదు. కొంతమందికి ఏమో సునాయాసంగా వాళ్ళు డబ్బును సంపాదిస్తున్నారు. సో ఏ కారణం చేత ఇవన్నీ ఇలా ఉన్నాయి? మనిషి స్థితి ఎందుకు ఇలా ఉండాలి? ఆ కారణం ఏమిటో మనకు తెలియాలి కదా. తెలిస్తే మనం దాన్ని ఎలా బాగు చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈ విషయాలను చూపించడమే నా ధ్యేయం. ఓకే, ఫైన్. సో మన సంస్కృతిని వర్ణించమంటే ఏమని చెప్తారు? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమంటారు? సంస్కృతి ఎప్పుడు పాడవలేదండి. అంతే అంటారా? సంస్కృతి పాడవలేదు, మనం పాడయ్యాం. సంస్కృతిని పాడైందని ఎందుకు అనాలి? ఒక చిన్న కథ చెప్పండి. ద్రోణాచార్యుడు దుర్యోధనుని పిలిచి, ధర్మరాజును పిలిచి ఒక పని చేయమంటాడు. ఓకే. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం, పెన్ను తీసుకువెళ్ళి
నగరం అంతా తిరిగి ఎవరు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జాబితా రాసుకొని రమ్మంటారు. ఓకే, ఎవరు మంచివారు ఉన్నారో జాబితా రాసుకో. అలాగే ధర్మరాజుకి ఎవరు చెడ్డవాళ్ళు ఉన్నారో జాబితా రాసుకొని రమ్మంటారు. ఓకే, గురువు ఆదేశం, వెళ్ళారు, తిరిగి వచ్చారు. దుర్యోధనుడి దగ్గర ఏ జాబితా, ఏ పేరు లేదు, ధర్మరాజు దగ్గర ఏ పేరు లేదు. ధర్మరాజునేమో అన్నింటిలోనూ మంచి చూసేవాడు, ఆయనకంతా మంచే కనిపించింది, చెడు ఎక్కడా కనిపించలేదు. దుర్యోధనుడు చూసేదంతా చెడే, ఆయనకి ఎక్కడా మంచి కనిపించలేదు. సో జాబితాలో ఏముంటుంది అంటే మన దృక్పథం అన్నమాట. మన దృష్టి మంచిదైతే మనకు అన్ని మంచిగానే కనిపిస్తాయి. సో మన సంస్కృతిని రక్షించవలసిన అవసరం లేదండి. సంస్కృతిని రక్షించే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు, వాళ్ళు మనకు కనపడటం లేదంతే. కానీ సంస్కృతి ఎప్పుడు పాడవదు. ఎందుకంటే సంస్కృతి అనేది ఒక పూర్ణత్వం కలిగి ఉన్న ఒక వస్తు విశేషం. మనిషికి ఏదైనా కానీ పూర్ణత్వం కలిగి ఉన్నప్పుడు అది నాశనం అంటూ అవ్వదు. అలా అయ్యే పదార్థం అయి ఉంటే, లేకపోతే అయ్యే గుణం అయి ఉంటే, అటువంటి గుణం కలిగి ఉంటే ఈ పాటికి 1000 సంవత్సరాల పరిపాలనలో అటువంటిది ఎప్పుడో జరిగి ఉండవలసినది. అలా జరగలేదు కదా, జరగదు కూడాను. మనం అనవసరంగా భయపడతాం అన్నమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడేస్తుంటారు అనమాట. ముస్లిమ్స్ ఇలా చేస్తున్నారు, క్రైస్తవుల మత ప్రచారం జరుగుతుంది, ఇది జరుగుతుంది, జరగదు అని అనటం లేదు. జరిగే వాటిని జరుగుతూనే పోతుంది. మనం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అది ఇంకొంచెం విస్తృతం అవుతుంది. అలా కాకుండా మన సంస్కృతిని మనం గౌరవించాలి అంటే ఇది నేను అని ఆ వ్యక్తిత్వం మనం ముందు మాట్లాడుకున్నట్టు మీకు ఆ సెల్ఫ్ ఐడెంటిటీ రియలైజ్ అవుతే దెన్ యూ విల్ బికమ్ ఎంట్రెన్స్డ్ ఇన్ డిస్కవరింగ్ అవర్ ఓన్ సంస్కృతి, అవర్ ఓన్ సంస్కారం. ఎందుకు ఇవి అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. అప్పుడు మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మన స్వప్రయత్నంతో కాకుండా ఎవడో బయటవాడి మాటలు వింటూ ఉంటే మనం ఆ విషయాన్ని తెలుసుకోలేం. మన ప్రయత్నం చేయాలి. ఏమిటి భారతీయ సంస్కృతి, ఏమిటి వైదికం, ఏమిటి పూజా పునస్కారాలు, వీటిని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇంకోటి ద్వారా వినడం కాదండి. ఇంకోటి ద్వారా వింటే మనకు రాదు. ఏదో వింటాం, ఎందుకంటే మనకు సాధారణంగా ఇప్పుడు మనం నలుగురం కలుస్తాం, మాట్లాడతాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ మాట్లాడిన విషయాలు ఏవి మనల్ని ప్రభావితం చేయవు. అదే అక్కడికక్కడే సమాప్తం అయిపోతుంది. అలాగే మనం వింటున్నాం అనమాట. మన సంస్కృతి నేర్చుకోవాలనుకున్నా కూడా ఏదో వింటున్నాం, ఏదో బాగుంది, ఏదో చాగంటి గారో లేకపోతే గరికపాటి గారో ఏదో వినేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఆ విన్నంతసేపు మనకు శ్రద్ధగానే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాక అది మన నుంచి వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ఆ తపన లేదు. వినాలి, నేర్చుకోవాలి అనే తపన కలిగిలేము. ఆ తపన కలిగిన నాడు విన్నది మీ మీద పని చేస్తుంది, లేకుంటే పని చేయదు. ఓకే, సో హిందుత్వంలో అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నారు. సో మరి ఏ దేవతని ఆరాధించాలి అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఇది ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ దేవతలు అనే వాళ్ళు అనేక మంది ఉన్నా వాళ్ళు కూడా జీవరాశులే మనలాగా. ఓకే, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు 14 లోకాలు ఉన్నాయి మనకు ఈ జగత్తులో. ఈ 14 లోకాల్లో బ్రహ్మలోకం నుంచి పాతాళం వరకు అందరూ జీవులే, మనలాగా జీవులే. దేవతలు కూడా వాళ్ళు మోక్షాన్ని కోరితే వాళ్ళు మనిషి శరీరాన్ని ధరించాల్సి వస్తుంది. వాళ్లకు మోక్ష ప్రాప్తి వాళ్ళ స్థానంలో నుంచి లేదు. బ్రహ్మ అయినా, శివుడైనా, ఇంద్రుడైనా, ఎవరైనా వీళ్ళందరూ జీవులే. భగవంతుడు ఒక్కడే. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు నేను పాటిస్తున్న ఫిలాసఫీ నుంచి, సిద్ధాంతం నుంచి నేను పాటించేది శ్రీ రామానుజుల వారి విశిష్టాద్వైతాన్ని. ఆ సిద్ధాంతం ప్రకారం, వేదం ప్రకారం కూడాను భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మితోడు కూడిన శ్రీమన్నారాయణుడు. ఈ సిద్ధాంతంలో 3 తత్వాలు ఉంటాయి విశిష్టాద్వైతంలో. విశిష్ట అంటే గొప్పది అని కాదు, కూడి ఉన్నది అని. అంటే భగవంతుడు ఈ వేటితోటి కూడి ఉన్నాడు అంటే భగవంతుడు జీవుడు ప్రకృతి ఈ రెంటితోటి ఎల్లప్పుడూ ఉంటాడు అని నేర్పించే సిద్ధాంతం విశిష్టాద్వైతం. భగవంతుడు స్థూల రూపేణ ఇప్పుడు మనం చూస్తున్నది మేనిఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ప్రకృతి అండ్ జీవుడు ఆర్ బోత్ హియర్ మేనిఫెస్టెడ్ ఇన్
అవర్ బాడీలీ ఫార్మ్స్ అండ్ నేచర్ అండ్ ఎవ్రీ. ప్రకృతి మన బయట కనిపిస్తున్నది, ఈ శరీరాలు మనకు కనిపిస్తున్నాయి. భగవంతుడు లోపల ఉంటాడు. అప్పుడు హీ ఈస్ ఇన్సైడ్ అస్. ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, ఈ జగత్తు ఆయన లయం చేస్తాడో, అప్పుడు ద సేమ్ ప్రకృతి అండ్ జీవాస్ ఆర్ ఇన్సైడ్ హిమ్. సూక్ష్మ రూపేణ ఈ ప్రకృతి జీవులు భగవంతుడితోటే కూడి ఉంటారు అని నేర్పించే సిద్ధాంతం విశిష్టాద్వైతం. అద్వైత సిద్ధాంతం భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పే సిద్ధాంతం. జీవులు ఉంటారు, కానీ అద్వైత సిద్ధాంతాన్ని నేర్చుకుంటే వాళ్ళు భగవంతుడిని చేరుతారు. ద్వైత సిద్ధాంతం ఏమో రెండు తత్వాలను చూపిస్తుంది, భగవంతుడు జీవుడు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలవరు అని నేర్పించే సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం. సో వీటన్నిటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ సవరించి శ్రీరామానుజులు వీటిని మనకు అందించారనమాట. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ చెప్పే దర్శనం ఏదైతే ఉందో అది శ్రీమన్నారాయణుడు. భారత రాజ్యాంగం సెక్యులర్ అయితే మరి హిందూ మతాన్ని తీసుకురావడం దానికి విరుద్ధం అంటారా? ఎందుకు విరుద్ధం? సెక్యులర్ అనేది యాడ్ చేయబడింది కదా. ఇట్ వాస్ డన్. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ సెక్యులర్ వర్డ్ ఇన్ ఇట్. Indira Gandhi has added that word to the constitution illegally. Okay. So we are not a secular country, and we should not be a secular country. We are a Hindu Rashtra, period. Okay. We should be Hindu because be it Christianity or Islam have both come after in the recent past. They are not religions of భారతదేశం. మీరు చిన్నప్పుడు ఉన్నటువంటి రోజుల్లో సనాతన ధర్మం అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏమంటారు? సనాతన ధర్మం ఇప్పుడు ఇంకాస్త శక్తి పుంజుకుంటుంది. చిన్నప్పుడు కూడా ఉండేది. మా అమ్మ పాటించేది ఆచారాలన్నింటినీ. మా నాన్నగారు అంతగా పాటించిన వారు కాదు. కానీ సనాతనం ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు కొంచెం ఆ వైభవం పెరుగుతోంది. ఎందుకంటే ప్రజల్లో సనాతనం గురించి నేర్చుకోవాలనే ఆసక్తి, తర్వాత సనాతనం యొక్క వైశిష్ట్యం తెలుసుకుంటున్నారు కాబట్టి దానిలో ఆసక్తి పెరుగుతుంది, పాటించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో సనాతనం ఇస్ అద్భుతం, మనిషికి అవసరం, అన్నింటినీ చూపిస్తుంది. అంత ఇప్పుడు మనిషి దేని వెంటబడాలండి? ఏదైతే గొప్పదో దాని వెంటబడాలి. ఎందుకంటే మనం అన్ని జీవుల కంటే ఉన్నత శిఖరంలో ఉన్నవాళ్ళం. వీఆర్ స్పెషల్ కదా. అవును. సో ఇఫ్ వీఆర్ స్పెషల్ వీ షుడ్ పర్స్యూ దట్ విచ్ ఇస్ గ్రేట్. ఇట్ ఈస్ అన్వర్తీ టు పర్స్యూ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ గ్రేట్. అది ఏదైనా కానీ, మన ఆహారం తీసుకున్న దాంట్లో కూడా మనం గొప్పదే తీసుకుంటాం, శ్రేష్టమైనది తీసుకుంటాం. శ్రేష్టం కానిది మనకు అది త్యాజనీయం, దాన్ని మనం తీసుకోకూడదు, దాన్ని వదిలేయాలి. ఓకే. సో పాపము పుణ్యాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పాపము పుణ్యం రెండు ఒక కర్మ ఫలితం వలన మనం అందుకుంటున్నాం. పాపం చేస్తే అది మనకి దుఃఖాన్నో, అనారోగ్యాన్నో, లేకపోతే దారిద్ర్యాన్నో ఇస్తుంది. పుణ్యం మనకు సుఖాన్ని ఇస్తుంది. పుణ్య పాపాలు రెండు, ఇందాక నేను చెప్పిన విశిష్టాద్వైతంలో రెండు పాపాలే. మనకు పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. ఈ రెంటి వలనే మనం ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఈ రెంటిని మనం వదులుకోవాలి. సో మనం ఏ పని చేసినా నేను అనే శబ్దంతో చేయకూడదు. నేను అనే శబ్దం ఏం చేస్తుందంటే మీకు దాని వలన కలిగే, ఒక పని చేయడం వలన కలిగే ఫలితం ఏదైతే ఉందో ధర్మశాస్త్రం ప్రకారం అది మీరు అనుభవించి తీరాలి. నేను అని చేస్తున్నాను అంటే ఆ ఫలితం వచ్చి పడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మన జీవిత కాలంలో మనం ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్నాం. దీన్ని ప్రారబ్ధం అంటారు. మీరు వినే ఉండి ఉంటారు, ఇది నా ప్రారబ్ధం అంటారు కదా. అంటే ఏంటంటే మన ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్న వాళ్ళమని అది అలా చెప్తున్నారు అనమాట. సో ప్రారబ్ధ కర్మ కేవలం ఒక చిన్న భాగం మాత్రమే మన కర్మ యొక్క రాశిలో. ఆ చిన్న భాగాన్ని తీసుకొని మనం జీవిస్తున్నాం. సో ఇంకా బోలెడంత ఉంది బ్యాంకులో డబ్బు ఉన్నట్టు. మన జన్మ $1,00,000 బయటికి తీసుకొచ్చి మనం జీవిస్తున్నట్టు అనుకోండి. $1,00,000 ఖర్చు అయిపోయాక మన జీవితాన్ని వదిలేస్తాం, ఈ శరీరాన్ని వదిలేస్తాం. కానీ ఇంకా ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాడి దగ్గర కోట్ల డాలర్లు ఉన్నాయి. సో అవి కూడా ఖర్చు అవ్వాలి కదా. ఈ జీవితం నుంచి విడుదల రావాలి అంటే కర్మ శేషం ఉండకూడదు, పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు. ఈ రెంటిని తొలగించుకోవాలి.
మరి నేను చేస్తున్నా అంటే ఏమవుతుంది, దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి పడుతూ ఉంటుంది అనమాట. ఆగామి కర్మ అంటారు. ఇక్కడ ఇంకా మన బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో ఉన్న కర్మ అకౌంట్ లో ఉండేది సంచిత కర్మ. ఈ సంచిత కర్మలో వచ్చి ఇంట్రెస్ట్ పడుతుంది అనుకోండి, ఎన్నో కోట్ల జన్మలు మనం తీసుకున్నాం ఆల్రెడీ. ఎన్నో సార్లు మనం మనిషిగా పుట్టాం. ఇది మొట్టమొదటి జన్మ కాదు మనది. ఎన్నో సార్లు పుట్టాం. అవునా? ఎన్నో సార్లు మనం ఈ శరీరాన్ని వదిలాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడాను అందరూను అవునా? ప్రతి ఒక్కళ్ళు ఎన్నో సార్లు పుట్టారు, ఓకే, ఎన్నో సార్లు మరణించారు. ఎంతో మంది తల్లిదండ్రులు, ఎంతో మంది పిల్లలు, సంతానం ఇటువంటి బోర్డు అన్ని సార్లు జరిగాయి. మరి ఎందుకు పుడుతూ ఉన్నారు ఏంటి అసలు? ఇదే కారణం. కర్మ మిగిలి ఉంది కదా. ఎంత వరకు మన కర్మ ఫలితాన్ని అనుభవించాలో, కర్మ ఉందో ఆ కర్మను ఖర్చు చేసుకోవాలి. ఖర్చు చేయకుండా మనం ఆల్రెడీ రిటర్న్ బై గాడ్ అంటారా మొత్తం? ఇట్స్ నాట్ రిటర్న్ బై గాడ్ అండి. ఇప్పుడు మనం జీవుడు ప్రకృతి అనుకున్నాం కదా, ఈ రెండు భగవంతుడు సృష్టించినవి కావు. భగవంతుడు జీవుని సృష్టించలేదు. He did not create us. I'm talking about the జీవ. ఇప్పుడు మనం సనాతనం గురించి జస్ట్ డివర్షన్. సనాతనం అంటాం. సనాతనం అంటే ఏం చూపిస్తుంది అంటే జీవ అనే శబ్దాన్ని చూపిస్తుంది. ఈ జీవ అనే శబ్దం నుంచి జీవితం అనేది మనకు బయటకు వస్తుంది. జీవుడు ఉంటేనే జీవితం, జీవుడు లేకుండా జీవితం లేదు. కరెక్ట్ కదా? సో మీరు అదే ఆంగ్లంలో వెళ్తే ఇట్స్ మై లైఫ్ అని మనం తిరుగుతుంటాం కదా, మై లైఫ్ అని. లైఫ్ అనే శబ్దానికి జీవుడితోటి ఏం కనెక్షన్ లేదు. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ద సోల్. వేరే సనాతనం is clearly telling you that there is a jiva inside you. That jiva's journey is జీవితం. అంతే కదండి? సో మనకు ఆ లింక్ చూపించేస్తుంది మనకు స్పష్టంగా, జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని. ఈ జీవుణ్ణి భగవంతుడు సృష్టించలేదండి. మన యొక్క కర్మ ఏదైతే ఉందో అది అనాదిగా వస్తుంది. ఎప్పుడు మొదలైంది అని భగవంతుడు చెప్పలేదు. ఎందుకు అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మన ఈ జీవిత యానం సాగుతుంది. అటువంటప్పుడు ఫలానా టైంలో నీ జర్నీ ప్రారంభమైందంటే మనకు పెద్ద సంఖ్యలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. 100 ఉండేవాడి దగ్గర ఎవరి దగ్గర 10,000 ఉందంటే వాడికి ఏం అర్థం అవుతుంది? కోట్లు అంటే ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. కోట్లు ఉన్న వాడి దగ్గర లక్షల కోట్లు అంటే వాడికి ఏమర్థం అవుతుంది? మనం ఆ సంఖ్యలను అర్థం చేసుకోలేం. సో ఎన్ని యుగాల నుంచి మనకి కర్మ ఫలితం సంక్రమించిందో మనం తెలుసుకోలేము. తెలుసుకున్నా కూడా దానివల్ల ఏం ప్రయోజనం కలగదు. రైట్? అదంతా గడిచిపోయిన కాలం కదా. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న ద్వారా ఏమవుతుందంటే నీలో ఉన్న మాలిన్యం, మనసులో ఉన్న మాలిన్యం కరిగిపోతుంది. మాలిన్యం కరిగిపోతే నీవు స్వతహాగా మంచే చేయాలని కోరుకుంటావు. మాలిన్యం ఉన్నంత వరకు నువ్వు అటు ఇటు ఒడుదొడుకులు ఉంటాయి. అంటే కొంతసేపు మంచి చేయాలనిపిస్తుంది, మరి కొంతసేపు స్వార్థం బుద్ధి ఆలోచనలు వస్తాయి. అంటే రకరకాలుగా ఆలోచనలు వచ్చేస్తుంటాయి అనమాట. అది మన కంట్రోల్లో లేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ కోరికలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కోరికలను పెంచే పనే ప్రకృతి చేస్తుంది. అదే ఆ పని చెయ్యాలి అన్నమాట. అంటే ఇప్పుడు మనం మన కర్మ ఫలితాలను అనుభవించాలి అంటే ఆ కోరికలు పెరగాలి కదా. ఆ కోరికలు మంచి పోతే మనకు సత్ఫలితాలు వస్తాయి. సో మరి యొక్క సనాతన ధర్మం అనేది సైన్స్ కంటే ముందే ఉంది అంటారా? ఖచ్చితంగా ముందే ఉంది. ఈ మధ్య కాలం ప్రతిదీ కూడా మనం సైన్స్ తో రిలేట్ చేస్తూ ఉన్నాము, ఏది జరిగినా కూడా. సో అట్ ద సేమ్ టైం దానికి రిలేట్ చేయమంటే, సో మోడర్న్ వరల్డ్ ఏమంటుందంటే అసలు సనాతన ధర్మం రిలేట్ చేయాల్సిన అవసరం లేదు, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి సైన్స్ ని చూపిస్తోంది. సో మీరేమంటారు? సైన్స్ ఈస్ ఎ థియరీ అండి. నథింగ్ ఈస్ ప్రూవెన్ ఇన్ సైన్స్. ఇట్స్ ఎ మిత్ టు థింక్ దట్ సైన్స్ హ్యాస్ ప్రూవెన్ సంథింగ్ అబౌట్ లైఫ్. ఐ వుడ్ సజెస్ట్ దట్ యు గో గూగుల్ or search on the web. What does modernists in scientific community have to say about life? Life is undefined according to science. They don't understand what life is or how it started, right? ఎలా అయితే మనం ఒక సముద్రపు ఒడ్డున చేరితే దాని ఆది ఎక్కడో మనకు కనిపించదో, ఈ జీవితం కూడా అనాదిగా వస్తున్న ఒక వ్యవస్థ. ఈ ప్రకృతిలో జీవితం అనేది ఒకటి ఉండాలి, లేకపోతే దేనికి ప్రయోజనం ఉండదు కదా. ప్రతి ఒక్క వస్తువు ఏదో ఒక గమ్యాన్ని చేరుతోంది కదా.
మన నది గమ్యస్థానం సముద్రం అని అనుకున్నాం కదా, సో అది ఒక గమ్యస్థానాన్ని చేరుతోంది. సో అలాగే ఒక చెట్టు కానీ చేమ కానీ అది కూడా ఒక గమ్యస్థానాన్ని చేరుతోంది కదా. అంటే అది ఇచ్చే పూల ద్వారానో లేకపోతే ఫలాల ద్వారానో ఏదో ఒక జంతువుని చేరుతోంది కదా. ఆ జంతువుని చేరడం ద్వారా ఏమవుతుందంటే అది పరిణామం చెందుతోంది. ఆ వస్తువు ఆ జంతువు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు అది తిన్నదే మన శరీరంగా మారుతుంది కదా. సో అందులో ఉన్న ఒక అణువు అంటే అందులో ఉన్న ఒక జీవి మనిషిగా మారే అవకాశం ఉంటుంది. ఆ ప్రయోజనం మనం కల్పిస్తున్నాం. ఓకే. సో మరి పూజలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందా అంటే ఏమంటారు? పూజలు చేయడం ద్వారా మోక్షం కలగదండి, భగవద్ అనుగ్రహం ద్వారా కలుగుతుంది. కానీ మనం చేయవలసిన పని ఏదో మనం చేయాలి కదా. మనకు కర్తవ్యం అంటూ ఉంది కదా. మన కర్తవ్యం అనేది మనదేదో మనం గుర్తించాలి. అంటే మనిషికి చేయతగ్గ పని ఏమిటి, అది మంచి ఆలోచనలు కలిగి ఉండి సమాజాన్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని మనం దాన్ని కాపాడుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? యువత చేయకపోతే రేపు రాబోయే కాలంలో మీకు పుట్టే పిల్లలు వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తారు? మీకంటూ ఒక ఐడెంటిటీ లేదు, మీకంటూ ఒక ఏమంటారు ఒక ఆచరణ లేకపోతే మీరు పిల్లలకి ఏమందిస్తారు? కేవలం విద్య అనేది స్కూళ్ళల్లో దొరుకుతుంది అంటే తప్పు. విద్య అనేది అధిక శాతం గృహంలో నుంచే రావాలి. మన గృహంలో మన తల్లిదండ్రులు, మన తాతలు, అవ్వలు వీళ్ళు నేర్పించాలి జీవితం అంటే ఏమిటి అని, జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలి ఇది మనకు తెలియాలి. తెలియని నాడు ఏమవుతుందంటే ఎస్పెషలీ వెన్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ యూ బికమ్ ఎ పుష్ ఓవర్. Anybody can just easily manipulate you. Ade when you know your identity, like Modi is not easily manipulated by others, even though there is so much pressure on him to follow this or that. He is not moving an inch because he knows his identity. He knows who he is. He knows what he wants to do. ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇటువంటి ఒక శక్తి అది మన ఐడెంటిటీ ద్వారానే మనం దొరుకుతుంది. వితౌట్ ఐడెంటిటీ యూ బికమ్ an orphan in the world. సో దిష్టి తగులుతుంది అని చెప్పి అంటారు. సో ఇది నిజంగా ఉంటుందా? ఉంటుందండి. దిష్టి అంటే ఇట్స్ నథింగ్ మోర్ దాన్ దృష్టి. ఒక చెడు దృష్టి మీ మీద పడితే దాని ప్రభావం మీ మీద ఉంటుంది కదా. పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పడింది అంటే ఆ దృష్టి దానికి అసలు అందుకే కదండి చెవులకు కమ్మలు పెట్టుకోవడం, తిలకం పెట్టుకోవడం ఇవంతా ఎందుకు అంటే ఎదుటివాడి దృష్టిని తొలగించేందుకు. మీరు ఒక బొట్టు పెట్టుకుంటే, ఒక నామం పెట్టుకుంటే ఆ నామం మీద వాడి కళ్ళు పడతాయి. అంటే ముందు మీ మీద పడదు, ముందు ఆ నామం మీద పడుతుంది. మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది కుండలాలు పెట్టుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. ముక్కు పుడకలు, తర్వాత ఆభరణాలు ఇవంతా వేసుకునేది ఎందుకంటే ఎదుటివాడి దృష్టిని తొలగించేందుకు. అవునా? ఓ ఫైన్ సార్. ఇంకొక మాట, సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చేమో తెలీదు. సో చేతబడులు అంటూ వింటూ ఉంటాం, ఇవి జరుగుతాయి, నిజమేనా? అసలు జరుగుతాయేమో నాకు తెలియదు. నేను కూడా విన్నాను. అవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం దిష్టి అని ఏదైతే అంటామో ఇది కూడా అటువంటిదే అనమాట. అంటే ఒక ఎదుటి వ్యక్తి ఎటువంటి భావాలు కలిగి ఉంటాడో మనకు తెలియదు. కామన్ హ్యూమన్ బీయింగ్ సో ఎట్లా చేతబడి చేసి ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేదంటే చంపడమో వింటూ ఉంటాం మనం. అసలు అదే మన అసక్తులం అవుతే ఇటువంటివి జరగవచ్చు. అంటే ఇప్పుడు మనలో ఒక బలహీనత ఏర్పడి ఉంటే, మనకు ఒక భయం ఉంటే జీవితంలో, మన జీవితం అంటే భయం ఉంది అనుకోండి, ఇటువంటి పనులు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే భయం మనిషికే శత్రువు. భయపడకూడదు, మనకు ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనకు విషయాలన్నీ అర్థమవుతాయి, ధైర్యం ఉంటుంది. లేకపోతే మనకు డబ్బు అంటే భయం, జీవితం అంటే భయం, రోగాలంటే భయం. అసలు ఈ రోగాలు అవన్నీ ఎందుకు పెరుగుతున్నా కూడా మనం ఆలోచించదగ్గ విషయం. ఈ రోజుల్లో రోగాల సంఖ్య పెరుగుతోంది. ఎందుకు పెరగాలి రోగాలు? ఎందుకంటే ప్రకృతిలో రోగం లేదు కదా. మనం తాగే నీటిలో, వీచే గాలిలో, అగ్నిలో, వాయువులో ఎక్కడ రోగాలు మనకు కనిపించవు. అవి రోగంతోటి ఎక్కడో కింద కూలబడ్డాయని మనకు ఎక్కడ కనిపించదు కదా. సో వాటిల్లో రోగాలు లేవు. మనకెందుకు రోగాలు? అంటే మనం స్వీకరిస్తున్న ఆహారంలో కానీ మన ఆలోచనలో కానీ లోపాలు ఉంటేనే రోగాలు వస్తాయి. ఈ ఆలోచనలో ఒక స్వచ్ఛత కలిగి మనం తీసుకునే ఆహారంలో స్వచ్ఛత ఉంటే ఏ రోగాలు రావు. ఎందుకంటే ప్రకృతిలో రోగం అంటూ లేదు. అవి మనలో
కలుగుతున్నాయి కాబట్టి ఏదో దోషం ఉంటేనే అవుతాయి కదా. ఆ దోషాలు మనం తీసుకుంటున్న ఆహారంలో ఉన్నాయి. సరే, పుట్టిన మనిషి అసలు ఎందుకు చనిపోతాడు? చనిపోకుండా ఏం చేయాలి? ఎన్ని రోజులని ఉంటాం ఇక్కడ? యూజువల్గా మనం చనిపోలేదు, మనం సంతానం కంటున్నాం, అందరం వెళ్ళి ఎక్కడ పోవాలి? మరి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కదా. ఆ పుట్టినవాడు వాడు కూడా చిరకాలం జీవిస్తాడు, మీరు చిరకాలం జీవిస్తున్నారు. ఇంకా దీనికి అంతం ఏంటి? అంటే జీవితం జీవించడం కోసం కాదండి, బ్రతికి ఉండడం కోసం జీవితం ఉండదు. ఒక గమ్యాన్ని చేరాలి. గమ్యం ఈ భూమి కాదండి. ఈ భూమి భూమి కాదు, భూమి కాదు. మరి ఎక్కడ? భూమి కంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత మీరు ఇంకో శరీరాన్ని ధరిస్తారు. ఈ ఆత్మ, ఆ జీవుడు శరీరం లేకుండా ఒక క్షణం కూడా ఉండడు. మన శరీరం నుంచి వదిలి వెళ్ళగానే ఆయన ఇంకొక సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాడు ఆ జీవుడు. ఓకే. ఈ జీవుడు వెళ్ళేటప్పుడు 24 వస్తువులను తనతో తీసుకెళ్లిపోతాడండి. అవునా? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ 10 పంచభూతాలు, పంచ తన్మాత్రలు తనతో వెళ్ళిపోతాయి. ఓకే. మళ్ళా శరీరం ధరించాలి కదా. అవును. 20 మనస్సు, 21 బుద్ధి, 22 అహం తత్వం అని ఇంకోటి ఉంటుంది. తర్వాత మూల ప్రకృతి. ఈ 24 ఆత్మతోటి వెళ్ళాలి. ఈ మూల ప్రకృతే మనం ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ కానీ, మన పెరిగే వ్యవస్థ కానీ, ఇవన్నీ ఆ మూల ప్రకృతి నుంచి వస్తున్నాయి. ఇట్స్ ప్రైమోడియల్ అన్నమాట. ఇది ఇప్పుడు మొదలైంది, అప్పుడు మొదలైంది కాదు, సనాతనం అనాదిగా ఉంటున్నది అన్నమాట. అదే జీర్ణించుకుంటుంది. ఆ జీర్ణ వ్యవస్థ మారలేదు. మనం అనుకుంటున్నాం అంతా మారింది అని, కానీ ఏది మారలేదు. ఇవంతా ఎందుకు వస్తున్నాయంటే ఆధునికంలో ఏర్పడ్డ ఒక లాంటి కాల్పనిక వృత్తాంతాలు మనం వింటుంటాం. ఎవల్యూషన్ అని వింటుంటాం. ఎవల్యూషన్ అంటే ఏంటో ఎవరు చెప్పరు, రైట్? వాళ్ళు ఏదో చెప్తారు, కోతుల నుంచి వచ్చామంటారు. అంటే మన పూర్వీకులు కోతులు అని చెప్తారు. మన పూర్వీకులు కోతులు అవుతే కోతులు ఇంకా మన దగ్గర ఎందుకున్నాయి కదా? చెప్పండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రకృతిలో ఒక సూత్రం ఉందండి. ఒక వస్తువు పరిణామం చెందాక పూర్వపు వస్తువు ఉండదు. అది నశిస్తుంది. మనం బియ్యం తీసుకొని అన్నం వండుతాం. బియ్యం వండిన అన్నం నుంచి మళ్ళీ తిరిగి బియ్యాన్ని తీసుకురాగలరా? బియ్యం ఉండదు, అన్నం మిగులుతుంది. అన్నం తిన్నాక అన్నం కూడా ఉండదు కదా. అంటే పూర్వపు వ్యవస్థ ఎప్పుడూ ఉండదు, అది పరిణామం చెందాక. సో ఇప్పుడు కోతులు పరిణామం చెంది మనిషిగా మారాయి అని ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కోతులు ఇంకా ఎందుకున్నాయి మన మధ్యలో? ఉండకూడదు అంటే మీరు నమ్మరు అసలు. మనం లేదండి. ఇప్పుడు ఆధునికత మనకు జీవితం గురించి ఏం చూపిస్తుంది? ఏం చూపించడం లేదు. అటువంటిప్పుడు ఎందుకు నమ్మాలి ఆధునికతను? ఆన్ వాట్ గ్రౌండ్స్ షుడ్ యూ ట్రస్ట్ మోడర్నిటీ? వి మస్ట్ నో దట్, రైట్? బికాస్ హూ హ్యాస్ టోల్డ్ us? మరి మనం ఎలా వచ్చామంటే ఏమంటారు? మనం అంతా ఋషుల సంతానం అండి. మొత్తం ఈ జగత్ అంతా ఋషుల సంతానం. అవునా? అన్ని ఋషుల నుంచే వచ్చాయి. ఋషులు మొట్టమొదటిగా ఇక్కడ వస్తారు, భూమి మీదకి వస్తారు. బ్రహ్మ పంపిస్తాడు వాడు. బ్రహ్మ పంపించి సృష్టి కార్యాన్ని మొదలు పెట్టమంటాడు ఈ భూమి మీద. అలానే వస్తాం, ఇంక విధంగా వచ్చే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు మనం సపోజ్ మనిషి యాక్సిడెంటల్గా పుట్టాడు. ఎప్పుడు నేర్చుకున్నాడు వరి తినాలి, లేకపోతే ఆ కూరగాయ తినవచ్చు, ఈ కూరగాయ తినవచ్చు, ఆ మాంసం తినవచ్చు, ఈ మాంసం తినవచ్చు, లేకపోతే భూమి కింద వేరుశనగలు ఉంటాయి, లేకపోతే పసుపు ఉంటుంది. ఇటువంటి ఔషధీలని ఎవరు కనుక్కున్నారు? అనాదిగా వస్తున్నాయి. ఇది ఒక పరంపరగా వచ్చిన విద్య. మనం తినే ఆహారం అంతా పరంపరంగా వస్తున్నది. ఆధునికత ఏది మనకు అందించలేదు. విషయం ఆధునికత మనకు జీవితాన్ని అందిస్తోంది, ఏ విషయం కాదు. ఆధునికత hasn't offered one iota of intelligence to our existence. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం చైనాలో ఒక రోబో, హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీలో ఉండి డెలివరీ కూడా చేస్తుంది. సో ఇది ప్రకృతికి విరుద్ధం అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే టెక్నాలజీ ఇవాల్వింగ్ అని చెప్పి అనుకోవచ్చు? మీరేమంటారు? I haven't heard about that. I have seen robots. లేటెస్ట్ న్యూస్ అన్నమాట. మనిషి పతనానికి చెందేందుకు బోలెడని మార్గాలు ఉంటాయండి. సో అది పతనం అంటారా మీరు? ఖచ్చితంగా పతనం. అంటే ఎట్లా మరి? టెక్నాలజీ ఇప్పుడు మరి అడ్వాన్స్ అవడం వల్లే కదా మనం ఇంత ఈజీగా ఫ్రీగా కూర్చొని తిరగగలుగుతున్నాం. ఓకే, ఇవంతా ఓ సాధనాలు. ఎస్, ఇది లేకున్నా కూడా పూర్వపు రోజుల్లో చేశారు కదా. పూర్వపు రోజుల్లో సమాజాన్ని ఎప్పుడు మంచి స్థానంలో ఉంచే ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం సమాజాన్ని నాశనం చేసే రీతిలో మనం ఇంకొక విషయం, ఇక్కడ ఒక బేబీ తయారవడానికి 9 months పడుతుంది.
కానీ వీళ్ళు మాత్రం 7 months లోనే డెలివరీ చేసేస్తున్నారు. ప్రకృతికి విరుద్ధం అండి. ఏదైతే ప్రకృతికి విరుద్ధమో అవి చాలా కాలం ఉండదు. ఇదేదో మనం ప్రగతి అనుకుంటాం. సింపుల్ లాజిక్ రాజీవ్. ఇఫ్ indeed we have made true progress, it should not come with problems. Okay. If you see problems, then we haven't progressed. This is the rule we must apply. సమస్యలు ఉన్నాయి అంటే ప్రగతి చెందలేదు అని. సమస్యలు లేకుండా మనకు సనాతనం జీవితాన్ని చూపిస్తుంది. ఒకవేళ మన కర్మ ఫలితాల వలన మనకు కొన్ని కష్టాలే ఎదురయ్యాయి, ఆ కష్టాలను సులభంగా దాటుకునే ఉపాయాలు మనకు సనాతనం చూపిస్తుంది. ఎప్పుడు కానీ జీవితంలో కష్టాలను దాటుకోగలగాలి. కష్టాలలోనే ఉంటే మన జీవితం జీవించతగ్గగా ఉండదు. వీ హ్యావ్ టు క్రాస్ ఓవర్ దోస్ హర్డల్స్. రామాయణ మహాభారత గ్రంథాల్లో చూపించినది అదే. రాముడు అరణ్యంలో బోలెడన్ని కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలను దాటుకున్నాడు కాబట్టే తిరిగి పట్టాభిషేక్తుడు అవ్వగలిగాడు. ఆ కష్టాల్లోనే మునిగిపోయి ఉంటే. సిమిలర్లీ పాండవులు ఎండ్యూర్డ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ వాళ్ళ అరణ్యవాసంలో. ఆ కష్టాలను దాటుకోగలిగారు కదా. ఆ కష్టాలను దాటుకోవడమే జీవితం యొక్క అది చదువు ఉన్నవాడా చదువు లేనివాడా అనే ప్రశ్నే లేదండి అసలు. వీడికి విద్య ఉందా వీడికి విద్య లేదా అనేది ఈ రోజుల్లో ఎంతమందికి సైన్స్ అబ్బుతుంది, ఎంతమందికి సైన్స్ గురించి తెలుసు? తెలియని వాళ్ళ సంఖ్యనే బోలెడు ఎంతమంది ఉన్నారు కదా. వాళ్ళ సంఖ్యనే అధికంగా ఉంటుంది. కానీ వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు జీవిస్తున్నారు కదా, వాళ్ళు కూడా లెక్కలు గణితం ఇవంతా చేయగలుగుతున్నారు కదా. అంటే విద్య అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎలా అయితే ఒక పక్షిలో గూడు కట్టుకోవడం ఎవడు నేర్పించడం లేదు కదా, అది స్వతహాగా వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. సో మోడర్నిటీ హెసంట్ యాడెడ్ వాల్యూ టు అస్ ఇన్ లైఫ్. సనాతనం యాడ్స్ వాల్యూ టు యువర్ లైఫ్. Just through sheer practices, you improve your life. You improve your destiny. మీరు అనుభవించే కర్మ, మీరు ఏదైతే ప్రారంధ కర్మ అని మనం ఇందాక మాట్లాడుకున్నామో, మీరు అనుభవించే కర్మ అదే. కానీ దాని ఫలితాన్ని మీరు మార్చగలరు. ఒక మంచి ఆచరణతోటి, ఒక మంచి ఆలోచనతోటి ఫలితాలను మార్చగలిగే యోగ్యత సనాతనం ఇస్తుంది మనకు. ఓకే, సో సూపర్ సార్, చాలా విషయాలు అయితే మీరు పంచుకున్నారు. సో ఫైనల్ గా యూత్ కి కావచ్చు, సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి కానీ యువతకు కానీ వాళ్ళు నేర్చుకోతగ్గ విషయం ఒకటే. ఎప్పుడు కానీ మన సంస్కృతిని అలా వదిలేయకూడదు. ఆ సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఆచరించడం లేదు కానీ మన చుట్టూ ఉన్న సమాజం ఒక వైపు మగ్గుతోంది, అటువంటప్పుడు దాన్ని నేర్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకు అంటే మనకు కనిపించని ఇదియే ఎక్కువ, కనిపించేది చాలా తక్కువ. కనిపిస్తున్నది వృక్షం. వృక్షాన్ని కింద ఉండే వేర్లు మనకు కనిపించవు, అవి ఎంత డీప్గా ఉంటాయో కూడా మనకు తెలియదు. సో కనిపించని శక్తే చాలా ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఈ కనిపించని వాటిని ఎలా తెలుసుకోవాలి అనే విషయం మీద సనాతనం అద్భుతంగా మనకు పని చేయగలదు. ఓకే, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా సనాతన ధర్మం గురించి. అట్ ద సేమ్ టైం చాలా విషయాల గురించి అయితే రజనీకాంత్ గారు చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా చక్కగా ఆచరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. ధ్వని ప్లేస్ ఏ మేజర్ రోల్ అని చెప్పారు. సో మనం జీవించడానికి అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ధ్వని కాదండి, శబ్దం. శబ్దం. ఓకే. ధ్వనులు జంతువులు చేస్తాయి, ఓకే. మనం చేసేది శబ్దం. ఓకే. శబ్దం అనేది వేదం నుంచి వచ్చిన ఒక శక్తి విశేషం. శబ్దం ద్వారానే మనం అన్ని పనులు చేస్తామని మేము ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఈ శబ్దాన్ని మనం అతి భద్రంగా మాట్లాడాలి, అతి భద్రంగా భద్రపరచుకోవాలి. దీన్ని ఎలా పడితే అలా మాట్లాడడం మనకు మంచిది కాదు. శబ్దం ప్రియకరమై ఉండాలి, హితమై ఉండాలి, సత్యమై ఉండాలి. సో ఈ సత్యాన్ని గుర్తించదగ్గది తగినది ఏది అంటే సనాతనం ద్వారానే మనం సత్యాన్ని నేర్చుకుంటాం. ఈ చుట్టూ ఉన్న జగత్ యొక్క సత్యం ఏమిటి, ఎందుకుంది జగత్, ఏ కారణం చేత ఏర్పడింది, ఎలా ఏర్పడింది, వీటన్నిటికీ మూలం శబ్దం. శబ్దం ద్వారానే ఈ జగత్ ఏర్పడింది. అంటే ఎవడో ఒకడు సంకల్పించాడు, సంకల్పమే శబ్దం.
ఆ సంకల్పం ద్వారా ఈ సమస్త సృష్టి ఏర్పడింది, జగత్తు ఏర్పడింది. దాన్ని గుర్తించడం శబ్దం ద్వారానే, మరో మార్గం లేదు మనకు. ఇది కనిపించదు, కానీ మనం శబ్దం ద్వారా అన్నిటిని గుర్తించగలుగుతాం. ఈరోజు మనం ఢిల్లీ అంటే మనం ఆ శబ్దం మనకు ఢిల్లీ అనే నగరాన్ని మనకు మన మనసులో మెదులుతుంది. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కూడాను, అది చూడకున్నా కూడాను అది ప్రాచుర్యంలో ఉంది. అలాగే అన్ని శబ్దాలు దాన్ని ప్రత్యక్షంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏం భోజనం చేసావంటే ఆ భోజనం మీరు వర్ణించగానే చెప్పగానే ఎదుటివాడికి అర్థమైపోతుంది, ఫలానా తిన్నారు, లేకపోతే ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను. ఇవన్నీ శబ్దం ద్వారానే మనం వర్ణిస్తున్నాం అనమాట. అంటే శబ్దం మనకు అన్నీ తీసుకురాగలిగే ఏకైక యోగ్యత కల ఒక వస్తు విశేషం. అంతేకాకుండా చాలా శక్తివంతమైనది. ఎలా అంటే మీరు ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న వాడితోటి మాట్లాడవచ్చు, ఆ శబ్దం క్షీణించకుండా అంతవరకు చేరుతోంది. ఏదో 10,000 కిలోమీటర్లు, 15,000 కిలోమీటర్లు ఎంతగా ఉండని అంతరిక్షంలో కూడా వెళుతోంది. అంటే శబ్దానికి కూడా ఒక గమ్యస్థానం ఉంది, ఎక్కడో వెళ్ళి చేరుతోంది చిట్ట చివరికి. ఆ చిట్ట చివరి శబ్దం ఎలా చేరుతుంది అని మన సనాతనం చూపిస్తుంది. ఎక్కడ చేరుతుంది అంటే మనం ఆడిన ప్రతి మాట చిట్ట చివరికి వెళ్ళి ఎక్కడో చేరాలి. అది ఎక్కడ వెళ్ళి చేరుతుంది అంటే ప్రణవంలో వెళ్ళి చేరుతుంది. ప్రణవం అంటే ఓంకారం. ఓకే, ఓంకారంలో వెళ్ళి చేరుతుంది. ఆ ఓంకారం నుంచి అన్ని బయటికి వస్తాయి. ఆ ఉనికి కూడా ప్రతి ఒక్క వస్తువు ఆ శబ్దం ద్వారానే మనకు తెలుస్తుంది. మామిడి అనే శబ్దం మామిడిని సృష్టిస్తుంది. ఇక్కడ ఎలా అవుతాయి, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఋషులు వచ్చి మనకి సమస్తం తయారు చేసి ఇచ్చారు అన్నారు. అలాగే మనం మామిడి మామిడి అంటున్నప్పుడు ఆ మామిడి తయారవుతుంది. మామిడి అనేవాడే లేడు అనుకోండి, మామిడి వెళ్ళిపోతుంది. దానికి ప్రయోజనం ఏముంది? అదేలేండి. సో అలా శబ్దం యొక్క గొప్పతనం. ఓకే, యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.